పాస్తాని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సాస్లు ఏం వాడకుండా జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే పాస్తా కోసం అయితే ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ అలాగే ఒక క్యారెట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే టైంలో మనం క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అలాగే బీన్స్, క్యాబేజీ అలాంటివి కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి టొమాటో అలాగే ఎండుమిర్చి, షుగర్, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి అయితే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని అయితే కలుపుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పాస్తాని అయితే వేసుకొని ఈ పేస్ట్ అంతా మంచిగా పాస్తాకి పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతే, ఎంత సింపుల్లో చూసారా, చాలా చాలా టేస్టీ అయిన పాస్తాని అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకేంటి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేసుకోకపోతే చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో కోసం అయితే నా వీడియో నేమ్ కిందనైతే లింక్ ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.